విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం షష్టగ్రహ కూటమి దాని యొక్క ప్రభావం ఏ ఏ రాసుల వాళ్ళకు ఉంటుందన్న విషయంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం వృషభ రాశి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి అనేది లాభస్థానంలో ఏర్పడుతుంది. అంటే మీనరాశిలో 6 గ్రహాలు కలిసి షష్టగ్రహ కూటమి అనేది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే ఆ యొక్క 6వ స్థానం మీద ఎక్కువ గ్రహాల యొక్క ప్రెషర్ అనేది, అంటే ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కనుక వీళ్ళకి ఈ యొక్క లాభానికి సంబంధించిన విషయాల్లో ఈ వృషభరాశి వాళ్ళకి, అంటే వృషభరాశిలోకి ప్రధానంగా మనం వచ్చిన నక్షత్రాలను కూడా తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు ఇవన్నీ కూడా మనకి వృషభరాశిలోకి వస్తాయి. ఈ వృషభరాశి వాళ్ళకి ఈ యొక్క 6 గ్రహాలు, అంటే ముఖ్యంగా ఈ రాహువు, శుక్రుడు, తర్వాత బుధుడు, తర్వాత రవి, తర్వాత చంద్రుడు, తర్వాత శని, ఈ 6 గ్రహాలు కూడా ఈ 29వ తారీఖు సాయంత్రం టైంకి చేరడం అనేది మార్చిలో, అక్కడి నుంచే దాదాపుగా దాని యొక్క ప్రభావం కనీసం ఒక 2 నెలల పాటు ఉండడం అనేది, ఆ 2 నెలల సమయంలో కూడా వీలైనంత వరకు వీళ్ళకి దాని యొక్క ప్రధానంగా ఎక్కువ ఇంపాక్ట్ అనేది లాభస్థానం మీద ఉండడం. కాబట్టి లాభస్థానంలో వీళ్ళకి విభిన్న విధానాల్లో రకరకాలుగా ఆదాయాలు అనేవి ఏర్పడతాయి. ఆ ఏర్పడిన ఆదాయాలని వీళ్ళు కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోవాలి. అంటే అనవసరంగా దుర్వినియోగం కాకుండా ఉండడానికి వీలైనంత జాగ్రత్తలు తీసుకోవడం, అంటే ఒకేసారి ఎక్కువ అవకాశాలు లభ్యమవ్వడం, ఏ పని ఏదైనా లాభానికి సంబంధించిన విధానంలో వీళ్ళకి అవకాశాలు అనేవి ఉంటాయి కనుక అక్కడ ఉండే గ్రహాల్లో వీళ్ళకి కొన్ని గ్రహాలు ప్లస్ అయితే మరికొన్ని గ్రహాలు మైనస్ అయినప్పటికీ ప్లస్ అయిన గ్రహాల వల్ల వాళ్ళకి ఎక్కువ శాతం అవి బాగుంది, ధనం వచ్చింది అనుకున్నా మైనస్ అయిన గ్రహాల వల్ల ఆ ధనాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడంలో, దాని లాభాలని సరిగ్గా వాడుకోవడంలో ఇబ్బందులు లాంటివి రాకుండా ఉండడానికి దానికోసం మంచి ప్రణాళికాపరంగా ఆత్మీయులు, తర్వాత మేలు కోరే వ్యక్తులు, తర్వాత ఇష్టపడిన ముఖ్యులు వీళ్ళతో సంప్రదించి దాన్ని దాయడం, లేకపోతే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం, లేదా మంచి ప్రదేశంలో ఏదైనా బ్యాంకులో అలాంటి చోట దాచుకోవడం, అలాంటివి చేసి దుర్వినియోగం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఒకటి ఖచ్చితంగా ఉంది. అలాగే ఆ వచ్చిన ధనాన్ని అనవసరమైన వాటి మీద పెట్టి అనవసరంగా దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఒకటి వీళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కాలము, శ్రమ, ధనం ఏది వృధా కాకుండా వీళ్ళు వీలైనంత వరకు కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే శ్లోకాన్ని పఠించడం కూడా చాలా వరకు మంచిది. అంతేకాకుండా వీళ్ళకి ఈ సమయంలో నెట్వర్కింగ్ పెరగడం, మంచి మిత్రులు ఏర్పడడం, అనుకోని విధానంలో వీళ్ళకి ఊహించని విధానాల్లోంచి లాభం లాంటిది రావడం, ఆ వచ్చిన లాభాన్ని ఎలాగ మనం పెట్టుకోవాలని చెప్పి దాని గురించి తర్జన పడడం, ప్రణాళిక లేకుండా వెళ్ళడం వల్ల కొంత డిస్ట్రాక్షన్స్ లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మీయుల్ని సంప్రదించి వారి యొక్క గైడెన్స్తో ముందుకు వెళ్ళినట్లయితే లాభాన్ని ఉపయోగించుకోవడానికి ఆస్కారం అనేది ఒకటి వీళ్ళకి ఏర్పడుతుందని ఒకటి మనం భావించాలి. నెట్వర్కింగు, కొత్త స్నేహితులు, కొత్త విధానం అన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా వెళ్తున్నా కూడా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఏర్పడుతుంది. కాబట్టి ధన యొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అనుకూలమైన సమయంగానే మనం దాన్ని చాలా వరకు భావించవచ్చు. ఇక ఈ రోజున మనం మరొక రాశి గురించి కూడా తెలుసుకుందాం. అదేంటి అంటే షష్టగ్రహ కూటమికి సంబంధించి మరి ఒక రాశి ఏంటి? మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని ఇక్కడ ఒకటి చూద్దాం. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఏంటి? మనకి మృగశిర, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. అంటే ఈ యొక్క 9 పాదాలు కూడా ఈ మిథున రాశిలోకి వస్తాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఎక్కడ ఏర్పడుతుంది? ముఖ్యంగా షష్టగ్రహ కూటమి వాళ్ళకి 6 గ్రహాలు కలిసి యుతి అనేది వాళ్ళకి 10వ స్థానం మీద కనబడుతుంది. 10వ స్థానం అంటే ఏంటంటే వృత్తికి సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించిన ప్రదేశంలో ఇది ఏర్పడడం, దానికి సంబంధించిన ఆ యొక్క 10వ స్థానం అధిపతి అయిన ఈ గురుడు వీళ్ళకి 12వ స్థానం వ్యయభావంలో ఉండడం బట్టి కొంత వృత్తికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఘర్షణ అనేది చాలా అధికంగా ఉంటుంది. అసంతృప్తి, ఘర్షణ, లేకపోతే దాని సరైన దాంట్లో లేను, సరిగ్గా అచీవ్ చేయలేకపోతున్నాను, ఇంకా మంచిది రావాలి, ఇంకా మంచిగా నేను సాధించాలి అనుకున్న దాంట్లో కూడా అవరోధాలు లాంటివి ఏర్పడడం వల్ల కొంత ఇబ్బంది అనేది వాళ్ళకి ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. కనుక ఈ రాగల 2 నెలల్లో కూడా ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి గట్టిగా కృషి చేసి వృత్తిని సాధించుకోవడానికి, లేకపోతే ఆల్రెడీ వృత్తిలో ఉండే వాళ్ళకి దాంట్లో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కోసం ఒకటి ప్రయత్నం చేయాలి. అదే సమయంలో ఒకేసారి ఆ వృత్తిలో కూడా అనేక రకాలైన పనులు ఏర్పడడం బట్టి వాళ్ళకి డిస్ట్రాక్షను, స్ట్రెస్, ప్రెషరు, శ్రమ, గౌరవం అనేది కొంత తగ్గడం, దానివల్ల ఇబ్బందులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వృత్తి మీద మేజర్ కాన్సన్ట్రేట్ చేయాలి. వృత్తిలో ఏ రకమైన తప్పు చేయకుండా
మంచిగా అంటే సిన్సియర్గా ఉండడం అనేది, సిస్టమేటిక్గా ఉండడం అనేది చేయాలి. అదే సమయంలో కుటుంబ వ్యవహారాలు మొదలైనవి కూడా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో వీళ్ళు ఎక్కువ ఫోకస్ వృత్తి మీదే ఉంటుంది కాబట్టి కుటుంబం లేకపోతే గృహ వాతావరణం వీటిని కూడా కొంత నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు వీళ్ళు వృత్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అపవాదులు రాకుండా, ఇబ్బందులు లేకుండా కొత్త వృత్తి కొరకు ప్రయత్నం చేస్తూ స్ట్రెస్ని అధిగమిస్తూ వృత్తిపరమైన విషయాల్లో ఒకేసారి 4-5 వచ్చిన దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ ఆ వచ్చిన జాబుల కోసం మంచి చెడు నిర్ణయించుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులు లాంటివి ఏర్పడతాయి. కాబట్టి రాగల 2 monthsలోనూ కాబట్టి వృత్తిలో మంచిగా ఉంటూ వాళ్ళు ఎదుగుదల కోసం చేయవలసిన ప్రయత్నం ఏంటికి సంబంధించిన పరిహారం ఏంటి అంటే శ్రీ రాజమాతాంగే నమః అనే శ్లోకాన్ని పఠించడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. దాన్ని పఠిస్తూ సిస్టమేటిక్గా ఉంటూ అదేవిధంగా మంచి విధానంలో ముందుకెడుతూ డిసిప్లిన్డ్గా ఉంటూ అన్ని విధాలుగా చూసుకుంటూ ముందుకు పెడితే వృత్తికి సంబంధించిన స్ట్రెస్ని వీళ్ళు అధిగమించగలుగుతారు. వృత్తిలో కన్ఫ్యూజన్ అనేది ఏర్పడదు. అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు లాంటివి లభ్యం అవ్వడం, ఆల్రెడీ ఉన్న దాంట్లో ఏదో రకంగా సాధించాలి అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏదో ఒకటి రావడం, వచ్చిన దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయడంలో మీరు సిస్టమేటిక్గా ఉండడం, మంచిగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆశించిన ఫలితాలు సాధిస్తారు. కాబట్టి గృహ వాతావరణంలో కానీ ఏ వాతావరణం కానీ అన్నిటిని పక్కన పెట్టేసి దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. స్ట్రెస్ అనేది పెట్టుకోకండి. తప్పనిసరిగా రాజమాతాంగే నమః అనే శ్లోకాన్ని పఠించండి. మంచి విధానంలో అంటే ఎక్కడ కూడా మీరు వేరే సర్టిఫికేట్స్ పెట్టడం లేకపోతే సిస్టమేటిక్గా లేకుండా ఉండడం, ఫోన్లో ఏదైతే అది అయిందిలే అనుకో, అలా కాదు. సరిగ్గా ఉండకపోతే అది వృత్తిపరంగా ఇబ్బంది పెడుతుంది. కనుక ఎలాంటివి కాకుండా ఒరిజినల్గా మీ దగ్గర ఏదుందో అదే ప్రొడ్యూస్ చేసి మీరు ముందుకు వెళ్ళి సిన్సియారిటీతో మంచి జాబుకి స్ట్రగుల్ అయ్యే టైంని, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే షష్టగ్రహ కుటుంబం వల్ల ఏ రకమైన సమస్య ఉండదు. అది తాత్కాలిక. కానీ మీ జన్మరాశి మీ యొక్క నడుస్తున్న దశలు అంతర్దశలు అవన్నీ సపోర్ట్ ఇస్తే దీని యొక్క ప్రభావం కొంతే ఉంటుంది. మేజర్గా మీ జన్మరాశి లగ్నం జన్మ నడుస్తున్న దశ అంతర్దశ వాటి సంబంధించి మంచి దశలు నడుస్తున్నప్పుడు ఇది మీకు మంచి ఫలితాలే ఇస్తుంది. కాబట్టి అంత టెన్షన్ పడక్కర్లేదు.